ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఏ మాటను వదలాలి, ఏ మాటను పట్టించుకోవాలి, ఏ మాటను దాచుకోవాలో తెలిసిన మనిషి ఈ లోకాన్నే జయించగలడు. ఇదే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఈ కథ మీ జీవితాన్నే మార్చగలదు. కథ పేరు 4 బొమ్మలు. ఇందులో మీరు ఏ బొమ్మ లాంటి వారో మీరే నిర్ణయించుకోండి. విష్ణు శర్మ అనే గురువు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తన శిష్యుడు అర్జున కుమారుడికి 4 బొమ్మలు ఇచ్చారు. శిష్యుడు అయోమయంగా చూశాడు, కానీ గురువుకి అసలు రహస్యం తెలుసు. గురువు మొదటి బొమ్మను చూపించాడు. దాని చెవిలో దారం దూర్చగా అది మరో చెవిలో నుండి బయటకు వచ్చింది. కొంతమంది ఈ బొమ్మలాగే ఉంటారు. వారు విన్న మాటలను ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు. రెండో బొమ్మలో దారం దూర్చగా దారం నోట్లో నుండి బయటకు వచ్చింది. కొంతమంది మనుషులు విన్న మాటను నోట్లో దాచుకోలేక అందరికీ చెప్పేస్తారు. రహస్యం వారి దగ్గర నిలవదు. మూడో బొమ్మ, దాని చెవిలో దారం దూర్చినా బయటకు రాలేదు. కొంతమంది విన్న మాటలను, రహస్యాలను తమలోనే ఉంచుకుంటారు. వారికి నిగ్రహం ఎక్కువ. 4వ బొమ్మే మనకు ముఖ్యం. గురువు ఇలా అన్నారు, నాయనా, మనం ఈ ప్రపంచంలో 4వ బొమ్మలా ప్రవర్తించాలి. ఎందుకంటే ఎవరైనా మనల్ని దూషిస్తే లేదా చెడ్డ మాటలు మాట్లాడితే వాటిని ఒక చెవితో విని వదిలేయాలి. మంచి మాటలు, విజ్ఞానం విన్నట్లయితే వాటిని ఇతరులతో పంచుకోవాలి. ఎవరైనా మనల్ని నమ్మి రహస్యాలను చెబితే వాటిని మనలోనే ఉంచుకోవాలి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఏ మాటను వదలాలి, ఏ మాటను పంచుకోవాలి, ఏ మాటను దాచుకోవాలో తెలిసిన మనిషి ఈ లోకాన్నే జయించగలడు. ఈ నీతిని అనుసరించి జీవితంలో సంతోషంగా ఉండండి. ఈ సందేశం నచ్చితే లైక్ చేయండి. మరిన్ని భక్తి ప్రేరణాత్మక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.